మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంజయ్ ఒక నిమిషం, స్లో స్లో. ఓర్చుకో. ఓర్చుకో, తగ్గిపోతుంది సంధ్య. కాస్త ఓపిక పట్టు. జాగ్రత్త, మెల్లిగా ఉండు సంధ్య, ఉండు. ఓర్చుకో. కాస్త ఓపిక పట్టు. యష్, ఏం చేస్తున్నావు? సంజయ్ కాలు స్లిప్ అయి పడిపోతే ఆయింట్మెంట్ రాస్తున్నాను. ఆ మాత్రం ఆయింట్మెంట్ సంధి రాసుకోలేదా? నువ్వే రాయాలా? రాస్తే నీకేంటి నొప్పి? చూడు సింధు, సంజయ్తో నేను క్లోజ్గా ఉన్నానా? అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? సంధ్య అంటే నాకు ఇష్టం. తనకేదన్నా అయితే నేను హెల్ప్ చేయకూడదా ఏంటి? అయినా నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటావాలా? ఓకే ఆయింట్మెంట్ రాశాను కదా, తగ్గిపోతుందిలే. జాగ్రత్త, రెస్ట్ తీసుకో. తప్పుగా. పిచ్చి సింధు, ఆయన చెప్పుండారు కదా నేనంటే ఇష్టం అని. అది చాలా ఇంకేమని కావాలా? చూడు సింధు, ఇక నుంచైనా మా మధ్య నుంచి నువ్వు మర్యాదగా సడిపో. లేదంటే ఇంతకంటే మెరుగైన సన్నివేశాలు నువ్వు చాలా చూడాల్సి వస్తుంది. తర్వాత కన్నీళ్లతో బాధపడాల్సి కూడా వస్తుంది. ఓకేనా సింధు? అమ్మా సింధు, దమయంతి, సింధు, దమయంతి. అబ్బబ్బబ్బబ్బా, అమ్మో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయే. అమ్మా దమయంతి, అమ్మా. ఏంటత్తయ్య పిలిచారు? మందులు వేసుకునే వేళ అయిందమ్మా. ఆ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నేను ఏ టైంకి ఏ మందులు వేసుకోవాలా అనేది సింధుకు మాత్రమే తెలుసు. ఇంతకీ సింధు ఎక్కడుంది? అయ్యో, సింధు నేను పంపిస్తానులేండి. మీరు రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అయినా ఈ మాత్రం దానికి మీరు రావాలా? పైనుంచి పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా. పదండి అత్తయ్య, మీరు పడుకోండి, నేను పంపిస్తాను. సరేలే, కొంచెం త్వరగా పంపించు.
దాము ఏంటంతలార్చావు? అత్తయ్య మందులు వేసుకోవాలంట. అదెక్కడికెళ్ళి చచ్చింది? అదంటే ఎవరు దాము? అదే మీ సింధు, మీ ముద్దుల కోడలు. దాన్ని మన ఇంటికి తీసుకొచ్చింది దగ్గరుండి అత్తయ్య గారిని చూసుకోవటానికే కదా. అది మానేసి యష్ వెంట పడుతుందేంటది? దానికి గట్టిగా చెప్పు, యష్ని బుట్టలో వేసుకునే పిచ్చి ప్రయత్నాలు మానుకొని బుద్ధిగా అత్తయ్య గారి ఆరోగ్యం కనిపెట్టుకొని ఉండమను. వెళ్ళి దాని పిలువు. దాము ఛే, ఎప్పుడు చూడు ఏదో విధంగా సింధుని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంది దాము. ఛే, సర్లే అయితే ఉంటాను, బాయ్. యష్, ఏంటి? నిజం చెప్పు. నా మీద కోపంతోనే కదా సంధ్యకి నువ్వు దగ్గర అవుతున్నావు? ఏయ్, నా పర్సనల్ విషయాలు అసలు నీకెందుకు? ఎందుకంటే నీ పర్సనల్లో నేను ఒక పర్సన్ని కాబట్టి. నా మీద నువ్వెంత కోపాన్ని ప్రదర్శించినా నీ కళ్ళల్లో మాత్రం ఎప్పుడూ నా మీద ప్రేమ కనిపిస్తుంది యష్. జరిగిన సంఘటనల వల్లే నా మీద నీకు కోపం వచ్చేలా చేశాయంటే నేను నమ్ముతాను, కానీ నా మీద నీకున్న ప్రేమని చంపేశాయంటే మాత్రం నేను నమ్మలేను యష్. నీ మనసులో నాకు తప్ప ఇంకొకరికి స్థానం ఉందంటే కూడా నేను నమ్మలేను యష్. ఇంత జరిగాక కూడా నీ మీద నాకు ఇంకా ప్రేమ ఎలా ఉంటుందనుకుంటున్నావు సింధు? నాలో ఉన్న ప్రేమని చంపేసింది నువ్వే. అబద్ధం ఆడకు యష్, నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు యష్. ఈ క్షణమే నీ ఇంటి నుంచి, నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. చూడు యష్, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నా మీదున్న ప్రేమని నేను చంపుకున్నానా? మాట్లాడు యష్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు, కావాలంటే నువ్వు కూడా తిని చూడు. సూపర్గా ఉంది సింధు, రుచి మామూలుగా లేదు. యష్, ఈ ముద్ద తిను. యష్, ఇది టేస్ట్ అదిరిపోయింది కదా, ఈ ఒక్క ముద్ద తిను.
యశు సింధు మీ ఇద్దరు ప్రేమగా ఒకరికొకరు అలా తినిపించుకుంటుంటే నా మనసే కాదు నా కడుపు కూడా నిండిపోయిందిరా. ఇవాటికి నా ఆకలి తీరిపోయింది, ఆనందంతో నా గుండె నిండిపోయింది. ఇక నాకు చాలురా, నేను వెళ్ళి పడుకుంటాను. అక్కడ నా ముద్దుల మనవడు మనవరాలు వెయిటింగు. మీరు తొందరగా భోంచేసి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. దాము నేను వెళ్తున్నానే, సరే అత్తయ్య. టాబ్లెట్లు పంపించు. అలాగే. పట్టు సింధు. రే యష్, ఇక చాలు. మీ బామ్మ వెళ్ళిపోయింది. మీ బామ్మ కోసమే సింధు మీద ప్రేమ ఉన్నట్టు నువ్వు నటిస్తున్నావని నాకు తెలుసు. ఇంకా నటన ఆపితే మంచిది. ఇందాకటి నుంచి చూడలేక చస్తున్నాం అసలు. ఇదేగా సింధు నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది? నటన్ని నటనలాగే చూడు. ఇది నిజం అనుకొని మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. నానా, బామ్మ ముందు నేను సింధు ఈ మాత్రం అన్యోన్యత చూపిస్తే సరిపోతుందా, లేకపోతే డోస్ ఇంకేమైనా పెంచాలా? ఇంకేం పెంచాల్సిన అవసరం లేదు. ఉన్నదే ఇంకాస్త తగ్గిస్తే సరిపోతుంది. సరే అమ్మా. ఆయనకి నీ మీద ప్రేమ లేదన్నా కూడా ఇట్ట తినిపించుకోవటానికి సిగ్గుండాల. సిగ్గుండాల్సింది నాకు కాదు, నీకు. నా భర్త నాకు దగ్గరుండి తినిపిస్తుంటే అది చూసి ఓర్వలేక కొళ్ళుకుంటున్నావు చూడు, అందుకు నువ్వు సిగ్గుపడాలి. ఏయ్, ఏంటే ఏదో నీ నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నావు? ఏదో నీ నోట్లో 2 ముద్దలు పెట్టగానే యష్ నీ భర్త అని ఓ నీలగమాకే. ఇందాక నా కొడుకు చెప్పాడు కదా నటనే అని, నటనగానే చూడు. అది నిజం అనుకుని ఓవర్ యాక్షన్ చేయొద్దు. నటించడం అయిపోయింది కదా, ఇక వెళ్ళు. మీరంతా నటిస్తున్నారేమో, నేను మాత్రం నటించడం లేదు. నా మీద కోపంతో యష్కి దీన్ని కట్టబెట్టాలని అనుకుంటున్నారు. నటనని నటనగా చూడకుండా దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు. నా ప్రాణం ఉండగా అది జరగనివ్వను. రేపనే రోజు యష్కి నిజం తెలిసి మేమిద్దరం ఒక్కటైతే ఇప్పుడు నా ముందు తలలు ఎగిరేసే మీరు ఆ రోజు నా ముందు తల దించుకుని సిగ్గుపడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. విన్నావా చంద్ర? ఇలాంటి దాన్ని నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చింది? చిచ్చి, దీని ముందు కూర్చోవాలంటేనే అసహ్యంగా ఉంది. One, two, three, four, five. నువ్వేరా 2. పెట్టు. 1. వెరీ గుడ్. 1 2 3 4 5.
రిషి శశి, మీ నాన్నతో నేను కాస్త బిజినెస్ విషయాలు మాట్లాడాలి. మీరు వెళ్ళి పడుకుంటారా? పిల్లలు మీరు వెళ్ళి పడుకోండమ్మా. అలాగే నాన్న. చెప్పండి వదినా. ఏంటి అప్పుడే మీ నాన్నతో ఆడడం అయిపోయిందా? అప్పుడే వచ్చేసారు? లేదమ్మా, ఇంకాసేపు ఆడుకునే వాళ్ళమే. కానీ ఈలోపు పెద్దమ్మ వచ్చి నాన్నతో ఏవో బిజినెస్ విషయాలు మాట్లాడాలి అని మమ్మల్ని వెళ్ళి పడుకోమంది. అందుకే వచ్చేసాం. మధు యష్తో బిజినెస్ విషయాలు మాట్లాడుతుందా? సరే, మీరు ఇక్కడే ఆడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. ప్రాజెక్ట్ ప్లాన్ అంతా రెడీ అయిపోయింది మరిది గారు. ఇంకా సునంద మేడం ఫోన్ రిలీజ్ చేస్తే మన ల్యాండ్కి అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఫండ్ వస్తే ఆ డబ్బుని మంచి హై రిటర్న్స్ వచ్చే ఏరియాలో నా పేరు మీద ప్రైవేట్ ల్యాండ్ని కొని ఇన్వెస్ట్ చేసుకుంటాను. యష్ అడిగితే ఆ గవర్నమెంట్ ల్యాండ్ డీలింగ్కి టైం పడుతుందని మేనేజ్ చేస్తాను. ఓకే వదినా, ఇప్పుడే సునంద మేడంకి ఫండ్ గురించి మెయిల్ చేస్తాను. అలాగే. యష్, ఒక్క నిమిషం. ఏంటో ఆ స్వీట్ మెమరీస్. అది నువ్వు నాకు అందించిందే యష్. నేను అందించానా నీకా? అవును. ఇందాక భోజనాల దగ్గర నీ చేత్తో నాకు తినిపించావు కదా, నేను కూడా నా చేత్తో నీకు తినిపించాను కదా. భలే ఉంది కదా ఆ స్వీట్ మెమరీ. ఓ అదా, నీ దృష్టిలో అది తీపి జ్ఞాపకం ఏమో, నా దృష్టిలో మాత్రం అదో చేదు జ్ఞాపకం. మా నాన్న చెప్పాడని భాగ్యం కోసం నీతో క్లోజ్గా ఉన్నట్టు నటించానే తప్ప నీ మీద ఇష్టంతో అయితే కాదు. లేనిపోని ఊహించుకొని మరీ అంతగా ఆనందపడిపోకు. ఏమో యష్, ఎవరికి తెలుసు నీ అంతర్గత భావన. అలా నటిస్తున్నావో లేక నిజంగా జీవిస్తున్నావో అని. నేనేం జీవించడం లేదు, అదంతా నటన మాత్రమే. ఏమో, ఈరోజు నటించింది ఏదో ఒకరోజు నిజం కాదని గ్యారెంటీ ఏంటి? నటన ఎప్పటికీ నిజం కాదు, ఓకేనా? నటనని కూడా నిజం చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది యష్. మొన్న నాకు ముద్దు పెట్టావు, ఈరోజు ముద్దు పెట్టావు. నా మీద ఏ ప్రేమ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా చెప్పు? చూడు, నీ మీద నాకు ఎలాంటి ప్రేమ గీమా లేదని చెప్తుంటే వినిపించుకోవేంటి? ఇవాళ్ళున్నట్టుగా రేపనేది ఉండదు యష్. ఎంతో కొంత మార్పు ఉంటుంది. ఖచ్చితంగా నీలో మార్పు వస్తుంది చూడు.
అల్లుడు గారు సింధు పోటాడుకుంటున్నట్టు లేదమ్మే. ఆ దిండితో ఇద్దరు బంతాట ఆడుకుంటున్నట్టుగా ఉండాది. చూడు, నన్ను ఉడికించాలని నువ్వు ఎంత వాదించినా ఏం ప్రయోజనం ఉండదు. మరీ ఎక్కువగా అత్యాస పడకే. ఇవాళ రేపు ఎల్లుండి రోజులు మారతాయి తప్ప నా మనసు మాత్రం మారదు. చూసావుగా చెల్లి, ఇప్పుడేమంటావు? నేను చెప్పాను కదా, మరిది గారికి సింధు అంటే కోపం, అసహ్యమని. ఇప్పటికైనా తెలిసిందా? అవునమ్మి, అల్లుడు గారి మనసులో సింధు మీద ఎట్లాంటి పాజిటివ్ ఫీలింగ్ లేదు. చ, అనవసరంగా నేను భయపడుండను కాదా? మరి వాళ్ళు ఒకే రూంలో ఉంటున్నారే తప్ప కలిసైతే ఉండరు. కలిసిపోవడం అంటూ కూడా జరగదు. వాదించింది చాలు గాని ఇంకా పడుకో. మళ్ళీ రేపు నటించాలి కదా. అయ్యో అయ్యో, రూమ్ లో ఫోన్ కిందకి జారిపోయినట్టుండదే. సింధు అయినా కనిపించడం లేదు. ఇప్పుడెట్టాక? టెన్షన్ పడుకు చెల్లి. వాళ్ళు కనపడకపోయినా వాళ్ళ మాటలైతే మనకి వినపడతాయి కదా. కరెక్టేనమ్మే. మాటల్ని బట్టి కూడా ఆ గదిలో వాళ్ళ మధ్య ఏం జరుగుతా ఉండాదో తెలుసుకోవచ్చు. విందాం. ఇది సంధ్య ఫోన్ కదా, ఈ రూమ్లోకి ఎలా వచ్చింది? నీకోసం యష్ కోసం పాలు తీసుకొచ్చానమ్మా. యష్కి నాకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే ఈ ఫోన్ ఇక్కడ సెట్ చేశారన్నమాట. చెప్తాను వీళ్ళ పని. ఏందక్క వాళ్ళ మాటలే వినపడటం లేదో? ఇద్దరు పడుకున్నారేమో చెల్లి. అల్లుడు గారు పడుకున్నా ఆ సింధు పడుకొనిస్తుందా మధు? ముగ్గులోకి దింపడానికి ముమ్మరంగా సాధన చేస్తూనే ఉంటుంది. అబ్బా, ఏంటి యషిది? వదులు. ఇంట్లో అందరి ముందు నాతో గొడవ పడుతున్నట్టుగా మాట్లాడతావు, కానీ రాత్రి అయ్యాక నేను గదిలోకి వస్తే చాలు నీలో కొత్త యష్ బయటకు వచ్చేస్తాడు. సరసం శృంగారం అంటూ నా చుట్టూ తిరిగేస్తావు. ఏంటిలా మాట్లాడుతుంది? నన్ను ఈ టైంలో మళ్ళీ ట్రాప్లో పెట్టాలని ట్రై చేస్తుంది ఏంటి? ఎంత ట్రై చేసినా కానీ నేను అసలు ట్రాప్లో పడేదే లేదు. అమ్మి, సింధు ఏంది అట్టా మాట్లాడుతూ ఉండదే? రాత్రి అయితే కొత్త యష్ బయటికి రావడం ఏంది? శృంగారం సరసం అంటూ తన చుట్టూ తిరగడం ఏంది? అక్కడ గదిలో ఏదో వాళ్ళ మధ్య జరుగుతూ ఉండదమ్మే. నేను అనుమానం పట్టుట్టే జరుగుతూ ఉంటది. అక్క, ఎన్నాగా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏమీ లేదనుండవు. ఇప్పుడు చూడు, ఏకంగా సరసం శృంగారం డోలికల్లో తేలిపోతూ ఉంటారు.
సింధు మాట్లాడేదంతా నిజమేనంటావా చెల్లి? నాకైతే ఏదో డౌట్గా ఉంది. ఇంకా డౌట్ ఎందుకు మధు? అక్కడ అల్లుడు గారు ఫుల్ హీట్లో ఉంటే సింధు మాటల్లో తెలిసిపోతుంది కదా. ఆ, వద్దు యష్, దగ్గరికి రావద్దు యష్. అయ్యో యష్, ఏంటిది? నా చెయ్యదులు ముద్దు కావాలా? ఇప్పుడు వద్దులే యష్. అయ్యో వద్దు యష్, ప్లీజ్ యష్, నువ్వు నా వెంట పడద్దు యష్. అయ్యో ఆ, అయ్యో ఏంటి యష్? ఏంటి? కౌగిలి ఇవ్వాలా? హక్ చేసుకోవాలా? అయ్యో నా వల్ల కాదు యష్. దేవుడు, గత కౌగులింతల వరకు వచ్చేసుంటుందక్కా. అమ్మి యష్, ఆశ దోశ అప్పడ వడ. నువ్వు నా వెంట పడ్డా సరే, నేను నీకు దొరకను గాక దొరకను. ఏ యష్, అయ్యో యష్, వదిలే యష్. యష్ యష్ యష్. అరే అబ్బా, ఏంటిది? అమ్మి ఏంటిది యష్? వదులు యష్ ప్లీజ్. అసలు నీకు బుద్ధుందా సంధ్య? ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసిన తప్పుని మా అత్తయ్య గారి దగ్గర కప్పిపుచ్చటానికి నేను మధు ఎన్ని తంటాలు పడ్డామో చూసావుగా. చెల్లికున్న భయం వల్లనే వాళ్ళ రూమ్లో ఫోన్ పెట్టింది అత్తయ్య. భయమా? అవును తాత. ఎక్కడప్పి సింధు మాయలో పడిపోతారో, వాళ్ళిద్దరు ఎక్కడ కలిసిపోతారో అన్న టెన్షన్తోనే అసలు వాళ్ళ రూమ్లో ఏం జరుగుతుందని తెలుసుకుందామని అట్ట చేసుంటాను తావత్త. సంధ్య, అసలు నీకు మేనర్స్ ఉందా? నీకేదో టెన్షన్ ఉందని మా పర్సనల్ రూమ్కి వీడియో కాల్ చేసి మరి ఫోన్ సీక్రెట్గా పెడతావా? అదెంత క్రైమో తెలుసా నీకు? రే యష్, నీ మీద మాకు బాధ్యత ఉందిరా. సింధు అసలే వగలాడి ఇది చూపించే వలపులకి నువ్వు ఎక్కడ దీని వల్ల చిక్కుకుంటావేమోనని సంధ్య భయపడుతుందిరా. ఆ విషయంలో నేను బయటపడలేకపోయాను, ఇది బయటపడింది, అంతే తేడా. నా మీద మీకు నమ్మకం లేదమ్మా? నేను నీ కొడుకునమ్మా. భాగ్యం కోసమే సింధుతో క్లోజ్గా ఉన్నట్టు నాటకం ఆడుతున్నాను తప్ప సింధుతో కలిసి గదిలో ఉండడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? అయినా మీరు నన్ను ఇలా అనుమానించడం నాకేం నచ్చడం లేదమ్మా. నిజంగా నేను కావాలనుకుంటే సింధుతో కలిసిపోవడం ఎంతసేపు అమ్మా? ఒక్క నిమిషం చాలు. సింధుని నేను ఇష్టపడితే నన్ను ఎవరు ఆపగలరు? మా అమ్మ ఆరోగ్యం నిలబడాలంటే నువ్వు సింధు అన్యోన్యంగా ఉండాలరా అని నాన్న నన్ను బలవంత పెట్టారనే నేను నటిస్తూ సింధుని భరిస్తున్నాను. దయచేసి ఇంకోసారి నన్ను అనుమానించి ఇలా అవమానించకండి. రయేష్, నువ్వొచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయిందే. ఏంటి దాము అలా మాట్లాడుతున్నావు? సింధు వల్ల మన మనశ్శాంతి దూరం అవ్వడం లేదు. మీరు చేసే పాడు పనుల వల్ల, తప్పుల వల్లే ఈ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. నిజం చెప్పాలంటే సింధు పిల్లలతో మన ఇంటికి రావడం వల్లే మా అమ్మ విషయంలో మన ఆందోళన తగ్గి కాస్త ప్రశాంతంగా ఉంటున్నాం. అది తెలుసుకో నువ్వు. అత్తయ్య, నేను మీకు మంచి చేయాలనే వచ్చాను, కానీ మీరు నన్ను చెడుగా భావిస్తున్నారు. ఒక్కసారి నన్ను మంచిగా చూడడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ఇల్లు, మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నీ వల్ల నా మనసుకి సంతోషమా? అది ఈ జన్మలో జరగదే. సంధ్య మీ గదిలో ఫోన్ పెట్టిందన్న సాకు చూపించి గొడవ చేయాలని చూశావు, కానీ దానివల్ల నాకు మంచే జరిగిందసలా. నా కొడుకు ఎక్కడ నీకు దగ్గరైపోతాడో అన్న భయం ఉండిందే నాకు ఇన్ని రోజులు. యష్కి దగ్గరవ్వడం కాదు కదా, అసలు వాడి ఆలోచనలో కూడా నువ్వు లేవని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది.
నువ్వు ఎన్ని రకాలుగా నా కొడుకుని మభ్యపెట్టినా నీ వల్ల ఒకసారి ముక్కలైన వాడి మనసుని మళ్ళీ నువ్వు అతికించలేవు. వాడు కలలో కూడా నిన్ను కలవడే. ఇది గుర్తుంచుకో. ఒక్క నిమిషం అత్తయ్య. జస్ట్ ఇంతకు ముందే మీ అబ్బాయి ఏమన్నాడో విన్నారుగా? నిజంగా నేను సింధుని ఇష్టపడితే మేము కలిసిపోవడానికి ఒక్క నిమిషం చాలు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని. ఏమో, యష్ మనసు మారితే మీ కొడుకన్నా ఆ ఒక్క నిమిషం రావచ్చేమో. మీ అబ్బాయి మనసు మారచ్చేమో. అత్తయ్య, మనసనేది స్థిరమైంది కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండడానికి. అది చంచలమైనది, మార్పులు సంతరించుకుంటూనే ఉంటుంది. అదే మనసుకున్న ప్రత్యేకత. ఏదో ఒకరోజు మీ అబ్బాయే నా దగ్గరకొచ్చి, సింధు, నా మనసంతా నువ్వే అనేలా చేస్తాను. చూస్తూ ఉండండి. మరిది గారు, ఏంటొదినా? సునంద మేడం నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? లేదు వదినా. ఏ? ఏం లేదు, మన ప్రాజెక్ట్కి సంబంధించి మేడం ఏమైనా ఫండ్ రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని. మేడం నుంచి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు వదినా. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తూ కూర్చుంటే ఎలారా? ఆల్రెడీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వెంటనే వర్క్ స్టార్ట్ అయితేనే కదా పబ్లిక్కి మన మీద, మన ప్రాజెక్ట్ మీద నమ్మకం ఏర్పడుతుంది. అవును రాయేష్, మీ మేడం ఫోన్ చేయకపోతే ఏంటి, నువ్వే కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. అలాగే అమ్మా, రేపు కాల్ చేసి కనుక్కుంటాను. సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? కూర్చోండి, మీ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం మేడం. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఏంటి మేడం సడన్ గా ఎలా వచ్చారు? ఇదొకసారి చూడు యష్. సునంద గారు, యష్ ఇద్దరు కలిసి కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి జనాల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నటువంటి ఆ ల్యాండ్ గవర్నమెంట్ది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ని యష్ సునంద టైఅప్ అయిన కంపెనీకి ఇస్తున్నట్లుగా ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు ప్రాజెక్ట్ గురించి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ని అక్రమంగా తీసుకుని యష్ కంపెనీ బిజినెస్కి వాడుకోవాలనుకుంటుందా, లేక గవర్నమెంట్ ఆ ల్యాండ్ గురించి పర్మిషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చెప్పి జనాల్ని మోసం చేయాలని యష్ కంపెనీ చూస్తోందా? ఆ ప్రాజెక్టులో ఇలా చాలా అవకతవకలు ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ఏంటి యష్ ఇదంతా? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? మీ వదిన విషయంలో మొదట్నుంచి నేను అనుమానపడుతూనే ఉన్నాను. కానీ నువ్వే మా వదిన మీద నమ్మకం ఉంచండి, ఏం జరిగినా నాదే రెస్పాన్సిబిలిటీ అన్నావు. నీ మాట నమ్మి నేను కూడా ఊరుకున్నాను. ఇప్పుడు జనాలు మన ప్రాజెక్ట్ గురించి ఇదే ప్రశ్నలు మనల్ని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు?
నువ్వా మీ వదిన? అమ్మా, నువ్వు మన ఇంటికి తీసుకొచ్చింది ఈ సింధుని కాదు, ప్రాబ్లంని. నిజమేరా, సమస్యకి హారతిచ్చి మరీ మనింట్లో అడుగు పెట్టేలా నేనే చేశాను. ఏం చేస్తావ్, అంతా అత్తయ్య కోసమే. ఏంటి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను అంటున్నారు? ఆ ప్రాజెక్ట్లో నేను పనిచేస్తున్నాను. నేను పనిచేసే ప్రాజెక్ట్ని నేనే బ్యాడ్ పబ్లిసిటీ ఎలా ఇస్తాను? యష్, నువ్వు మీ వదిన కరెక్ట్గా బిజినెస్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. తప్పు మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేంటి? సింధు చెప్పేది కూడా నిజమే కదరా. యష్, తను చేసే ప్రాజెక్ట్ని తనే ఎందుకు పాడు చేసుకుంటుంది? నీకు తెలియకుండా ఎక్కడో ఏదో తప్పు జరిగుంటుందిరా. అదేంటో ఎవరో కనుక్కొని సరిచేయొచ్చు కదరా. మీ అబ్బాయికి అంత ఆలోచనే ఉంటే ప్రాజెక్ట్ పరిస్థితి ఇలా ఉండదు మావయ్య. గుడ్డిగా ఒకళ్ళని నమ్మడం మానేసి ప్రాజెక్ట్ మీద మనసు పెడితే తెలుస్తుంది ఏ మిస్టేక్ ఎవరు చేస్తున్నారన్నది. వింటున్నారు కదా అత్తయ్య, సింధు మాటలు మీరు వింటున్నారు కదా అత్తయ్య. ఆ మిస్టేక్ ఏదో నేనే చేస్తున్నట్టుగా తను మాట్లాడుతోంది. ఆ రోజు ఇలాగే పిల్లల బర్త్డే రోజు మహిళా మండలి వాళ్ళ ద్వారా మీ పరువు తీయాలని చూసింది. తర్వాత మరిదిగారినేమో అవార్డు తీసుకోకుండా ఆపింది. ఇప్పుడు నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నా పరువు కూడా తీయాలని చూస్తోంది. ఏదంతా సింధుని మీరు మన ఇంటికి తీసుకురావటం వల్లే అత్తయ్య జరుగుతుంది. ఏడోకు మధు. వదిన, సింధు ఏదో అందని దానికి నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఇందులో నీ తప్పేం లేదని నాకు అర్థమవుతుంది. అందుకే ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టానే తప్ప పూర్తిగా ఆపేయలేదు. మీ సిన్సియారిటీని ప్రూవ్ చేసుకొని ఆ గవర్నమెంట్ ల్యాండ్ తాలూకు పేపర్స్ తీసుకురండి. అవి సునంద మేడంకి చూపించి మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ముందుకెళ్దాం. మీ వెనక మీతో పాటు నేను కూడా ఉంటాను వదిన. మీరేం వరి అవ్వకండి. ఈ ప్రాజెక్ట్కి ఎవరెన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ఆపలేరు. గుడ్. ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు యష్. ఆ ల్యాండ్ పేపర్స్ వచ్చాకే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానన్నావు చూడు, అది నీకు నీ కంపెనీకి మంచిది, ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇది చాలు నాకు. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి జరిగిన ఈ బ్యాడ్ ప్రాపగాండా అంతా నువ్వే చేశావని ఒప్పుకుంటున్నావా సింధు? లేదు యష్, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇదంతా నీ మంచి కోసమే జరుగుతుందని నేను నమ్ముతున్నాను యష్. ఏయ్ చూడు, నా మంచి గురించి నువ్వే సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్త నీ పని నువ్వు చూసుకొని నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావే, అది మా అత్తయ్య అండ చూసుకొని. చెప్తాను, మాకు టైం వస్తుందే అప్పుడు చెప్తాను నీ సంగతి.
చూడు మధు, ఎవరు ఎన్ని ప్లాన్స్ వేసినా నువ్వు ఈ ప్రాజెక్ట్ని కరెక్ట్గా స్టార్ట్ చేస్తావు, కరెక్ట్గా సక్సెస్ చేస్తావు కూడా. నీతో పాటు నా కొడుకే కాదు, నేను నీ వెంటే ఉంటాను. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నువ్వు అనుకున్నదే చెయ్యి, సరేనా? నువ్వు మాత్రం ఏమీ ఆలోచించకు. రాచంద్ర, తమ్ తేజ, నువ్వు కూడా వెళ్ళు. సింధుతో ఒక విషయం చెప్పొస్తాను. తనతో ఇంకా నువ్వు మాట్లాడేదేంటి మధు? పద వెళ్దాం. తేజ ప్లీజ్ వెళ్ళు. సరే, తొందరగా వచ్చేసి. ఏంటి సింధు, సునంద మేడంని ఇంటికి పిలిపించి విషయం చెప్పించగానే నువ్వు గెలిచాను అనుకుంటున్నావా? నెవర్. నీ గెలుపుకి నేనెప్పుడూ అడ్డుగోడలా నిలబడి ఉంటాను. నువ్వింకా ఈ ఇంట్లో ఎన్నో రోజులుండవు. బామ్మగారి ఆరోగ్యం దృష్ట్యా పోన్లే కదా అని ఊరుకుంటుంటే నాకే ఎదురొస్తావా? ఇంకా రోజులు లెక్క పెట్టుకో. ఆ జర్నలిస్ట్ మోహన్ ద్వారా ఈ గేమ్ ఆడుతోంది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఇంట్లో ఇప్పుడు అందరూ నా వైపే ఉన్నారు. నిన్ను త్వరలోనే బయటికి పంపిస్తాను. చూడు. ఇంట్లో అందరూ నీ వైపు ఉన్నారని ఓ అని మిడిసిపడకు. నీ వైపు మనుషులు మాత్రమే ఉన్నారు, కానీ నా వైపు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఉన్నాయి. నువ్వు మారతావని ఇప్పటిదాకా నీ విషయంలో లైట్ తీసుకుంటున్నాను. నేను మారను, ఇలానే ఉంటాను అంటే ఇంట్లో నుంచి వెళ్ళేది నేను కాదు, నువ్వు. నిన్ను బయటికి పంపించడం నాకొక లెక్కే కాదు, కానీ మారి ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉంటావు అని నీకు ఇన్ని ఛాన్సులు ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నేను గాని నీ మీద కాన్సంట్రేట్ చేస్తే మాత్రం నువ్వు లైఫ్లో కోలుకోలేవు. జాగ్రత్త. సంధ్యకాలికి పట్టి పెట్టడం భాగ్యం చూసేసింది. ఇప్పుడు ఏం గొడవ చేస్తుందో ఏంటో. నేను సీత రూమ్ లో ఫోన్ పెట్టినందుకే బామ్మ నన్ను మాటలతో ఉతికారేసి ఉండదు. ఎప్పుడైనా నా కాలు పట్టుకోవడం చూసి నా గొంతు పట్టుకుని చంపేస్తుందో ఏటో.
బుద్ధుందా? నీ కాలి పట్టి పెట్టడానికి నా కొడుకే కావలసొచ్చాడా? చిన్న పెద్ద గౌరవం మర్యాద ఇదేం తెలిసి చావవా నీకు? ఎవరితో పడితే వాళ్లతో కాలు పట్టి పెట్టించుకుంటావా? అయినా ఇదేం పోయే కాలమే నీకసలా? నువ్వన్నది నిజమే దమయంతి. ఈ సంజయ్కి ఏదో పోయే కాలం వచ్చి ఇలాంటి పాడు పనులు చేస్తుంది. నీ కాళ్ల పట్టీలు నా మనోడు పెట్టడమేంటి? వాళ్ళ అమ్మ అక్క ఉన్నారు కదా, వాళ్ళతో కాళ్ల పట్టీలు పెట్టించుకొని చావచ్చు కదా. ఏ యశ్షే కావాల్సొచ్చాడా దీనికి? ఏదో చుట్టపు చూపుగా వచ్చిందానివి. అలా పడుండకుండా నీ చూపు నా మనవడి మీద పడిందేంటే? నేనొచ్చినప్పటినుంచి నిన్ను మీ అమ్మని గమనిస్తూనే ఉన్నాను. మీరిద్దరూ చాలా తేడాగా ఉన్నారు. అయినా నువ్వు కూడా ఏంట్రా యష్? సంధ్య కాలి పట్టి పెట్టమని అడిగిందే అనుకో, పెట్టేయడమేనా? నీకు భార్య పిల్లలు ఉన్నారా? ఇంకో ఆడదాని కాలు నువ్వు పట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అసలా? అయినా ఎవరో ఎందుకురా, నీ భార్య సింధు ఫీల్ అవదా? తప్పు కదరా, ఇలా చెయ్యొచ్చా? సారీ అమ్మా, ఏదో ఫ్రెండ్లీగా అడిగితే క్యాజువల్గా కాలికి పట్టి పెడదాం అనుకున్నాను. దీంతో నీకు ఫ్రెండ్లీ ఏంట్రా? దీని వేషాలు చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. దీని మనసులో ఏదో పాడాలోచనలు పెట్టుకునే ఇదంతా కావాలనే చేస్తుందనిపిస్తుంది. దీన్ని ఏం చేయండి? ఆగండి అత్తయ్య. అత్తయ్య, నేను మందలించానుగా, ఇంకా పద్ధతిగానే ఉంటుందిలేండి. అయినా కన్యాకుమారి, నువ్వేం చేసి చేస్తున్నావు ఇంట్లో? నీ కూతురి గురించి కాస్తైనా పట్టించుకొని చావచ్చు కదా. మా అబ్బాయి చేత ఇలాంటి పనులు చేయిస్తుందా నీ కూతురు? క్షమించండి వదినా, ఇంకోసారి ఇట్ట జరగకుండా చూసుకుంటాను. ఏందమ్మీ ఇదంతా? ఏవేవో పిచ్చి పనులు చేసి నీ పరువు నా పరువు తీస్తా ఉండవు. నన్ను అడిగితే నీ కాలు పట్టి నేను పెట్టేదాన్ని కదా. నీ వల్ల అనవసరంగా అల్లుడి గారు మాటలు పడతా ఉండారు చూడు. చిచి. సంధ్య, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇక నుంచి నీ నుండి ఏ తప్పైనా జరిగిందే అనుకో, ఊరుకోనసలా. ఊరుకోవడం కాద్దాము, ఇంట్లో నుంచి పంపించేయడమే. అది బుద్ధిగా ఉంటే ఉంటారు, లేదంటే పోతారు. అర్థమైంది కదా? ఏయ్! నా చేత్తో నీ చెంప మీద పడాల్సిన దెబ్బ మా దమయంతి చేత్తో పడింది. ఇంకోసారి తోక జాడించావా నీ చెంపలు పగలడమే కాదు, నీ ప్రాణమే పోతుంది. జాగ్రత్త. ఏమనుకుంటున్నావో? చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు సంధ్య. ఒకళ్ళని ఏడిపించాలని చూస్తే చివరికి మనమే ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకొక నగ్న సత్యం చెప్పనా? భాగ్యాన్ని నేనే పిలుచుకుని వచ్చాను.
ఏయ్! సంధ్య బాగా ఎక్కువ చేస్తుంది. దీన్ని ఓవర్ యాక్షన్ తగ్గించాలంటే ఏదో ఒకటి చేసి దీనికి చెక్ పెట్టాలి. లేదంటే దీని ఎక్స్ట్రాలు ఇంకా పెరిగిపోతాయి. ఎస్, బాలకుమారి, కన్యాకుమారి, దమయంతి ముగ్గురు నన్ను నమ్మించి మోసం చేశారు కదే. నన్ను జైల్లో పెట్టించి నా జీవితంతో ఆడుకున్నారు కదే. అంతకంత రివెంజ్ తీర్చుకోవడానికే వచ్చాను. పరమాత్మ అనుగ్రహాన్ని ఆపేక్షించిన యోగి తన హృదయంలో వెంకటేశ్వర స్వరూపాన్ని శంఖచక్ర గదాధారిగా వీక్షించి నన్ను దీవించు స్వామి అని నన్ను దీవించండి బామ్మగారు. అయ్యో నీకంతా మంచి జరుగుతుంది. లే బాబు లే.